పాణ్యం ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమో మాకు తెలుసు అని అంటా ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, పాణ్యం మండలానికి ఎస్పెషల్లీ నేను 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నావు. ఇవన్నీ కొత్త మండలాలు చేరినాయి. పాణ్యం మండలానికి నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో, ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొచ్చినావా, పరిశ్రమలు వచ్చినాయా ఏమన్నా? గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నూలు మిల్లు అయితేనేమి, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇంతవరకు అది స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి ఇంతవరకు అది మూతపడినాయి. కానీ ఇంతవరకు తెరిపించిన పాపాన పోలేదు. నేను ఇంత అభివృద్ధి చేసినా మాకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని ఏమన్నా రోడ్లు వచ్చినాయా? కనీసం పిన్నాపురానికి రోడ్లు కానీ కరెంటు కానీ తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వందే. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చిందే. కానీ ఈయన ఈరోజు ఏమో గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా గోరుగల్లి రిజర్వాయర్ను పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 115 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మొత్తం పని దాదాపు 80% టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తయింది. ఇప్పుడు మీరు ఈ గోరుకల్లి రిజర్వాయర్ మొన్న గండి పడితే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ఆందోళన చెందొద్దని. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం మేము అడగడం లేదు. మేము రైతుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం, రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నాం. మీరు కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,50,00,000 మాత్రమే శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా కాంట్రాక్టర్కు పైసలు రాక ఈ రోజుకు నామకవాస్త పనులు చేయడం వల్లనే మళ్ళీ రెండోసారి కూడా గండిపడడం జరిగింది. మీకు అలగనూరు రిజర్వాయర్ అది గండిపడి గడివేముల మండలంలో కనీసము 3 కోట్లతో పూర్తయ్యే పని ఈరోజు 30 కోట్లకు వచ్చింది. ఎందుకయ్యా అంటే కనీసం మీ గవర్నమెంట్లా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు పనులు చేయడానికి. మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్తారు మేము గోరుగల్లి రిజర్వాయర్ కోసం 90 కోట్లతో ప్రతిపాదనలు పంపించినామని చెప్పి. అయ్యా, మేము ఒక్కటే అడుగుతున్న ఈ ఎమ్మెల్యే గారిని, 90 కోట్లతో ప్రతిపాదనలు అంటే 5 ఏళ్ళుగా వస్తుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, ఇప్పుడు 90 కోట్లు అంటే కనీసం 1,50,00,000 కూడా మీరు ఇప్పియలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 90 కోట్లతో ప్రతిపాదనలు పంపించి ఏం చేస్తారయ్యా? ఇప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది, ఎప్పుడు శాంక్షన్? ప్రతిపాదనలు అన్నీ పోతూ ఉంటాయి, శాంక్షన్స్ రావాలా, పనులు కావాలా? దీని గురించి మొత్తం ఏందో చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది పనులన్నీ ఏది చేసినా టీడీపీ గవర్నమెంట్లోనే పాణ్యం నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్గా చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందన్నా, డిఆర్డిఓ వచ్చిందన్నా, జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చిందన్నా, ఇది ఏది వచ్చినా కానీ సోలార్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఈరోజు ఎంతోమందికి దానివల్ల ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి మీరు కనీసం ఈరోజు అలగనూరు రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల 4 ఏళ్ళయింది, ఒక్క సెంటు ఎకరాకు నీళ్లు పడక అక్కడ రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. మాట్లాడేది ఈరోజు ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ ముందు కూడా ఇలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రజలకు మోసపోయి అంటే ఇళ్ల పట్టాలు ఇస్తాము, మీరు ఓట్లు వేయండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఊరూరున ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు పెట్టుకున్నారు. అక్కడ సర్వే నంబర్ ఏదో ఎవరికి ఎంతవరకు హద్దు ఉందో అది చూపించాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎక్కడ చూడు మీరు పట్టాలు ఇవ్వడము, మళ్ళీ దానిపైన సీల్ వేయాలి, నంబర్ వేయాలి అని మళ్ళీ వాళ్ళ పట్టాలు వెనక్కి తీసుకోవడం, అంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పన్నాగం చేస్తూ ఉన్నారు. మేము ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే కోరుతా ఉన్నాం. అర్హత ఉన్న వాళ్ళకందరికీ, లబ్ధిదారులకు స్థలాలు లేక ఇల్లు లేక చాలామంది అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా మేము ఇంటింటికి ప్రచారాలకు తిరుగుతుంటే కూడా అమ్మ పోయినసారి ఇట్లే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకసారి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, ఇవి కూడా ఫేకేనా అంటే ప్రజలే మీరిచ్చే పట్టాలను నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు కార్పొరేషన్కి కూడా
ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు రోజు నీళ్ళు ఇస్తాము ఈ 16 వార్డులకు అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అదే పందిపాడులో ఈ రోజే పేపర్లు వచ్చింది 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీది. పందిపాడైతేనేమి పెద్దపాడైతే ఇవన్నీ కార్పొరేషన్లో విలీనమైనాయి. ఆ రోజు శిలాఫలకాలు వేశారు మేము నీళ్ళు ఇస్తున్నాము, మేము రోజు నీళ్ళు ఇస్తున్నామని. కానీ 5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ కనీసం తాగడానికి 15 రోజులకు కూడా నీళ్ళు ఇచ్చే అంటే శిలాఫలకాలకే పరిమితమా మీ ప్రభుత్వము మీరు అని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్పొరేషన్లో దోమలపై చాలా ఎక్కువైపోయినాయి. ప్రజలంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర అంటే మీరు ఏవేవో అవాకులు చెవాకులు పేరా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా మీరు? ఇంత రోగాల పాలయ్యి దోమలతో ప్రజలంతా కర్నూలు ప్రజలంతా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వీటిపైన స్పందించి వీటిపైన చర్చకు రమ్మని కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఏదో నేను ఎమ్మెల్యేను నేను ఏం మాట్లాడినా చెల్తుంది ఏమో అనుకున్నట్లు కాదు. మీరు చేసిన అవినీతి కానీ మీరు చేసే అరాచకాలు కానీ మీరు చేసే భయభ్రాంతులకు కానీ మా దగ్గర ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది. మేము ఎక్కడికి రమ్మన్నా మీరు ఇప్పుడు చెప్పారు మేము మాట్లాడిన దానిలకు కలెక్టర్ గారి దగ్గరికి అని. కలెక్టర్ గారికి మీరే టైం తీసుకోండి. మేము ఎనీ టైం లబ్ధిదారులతో సహా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పిస్తాము. మేము కూడా పక్కకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈయన వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఏ చర్చకైనా మేము రెడీ, ఎనీ టైం మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పాణ్యం ఎమ్మెల్యే రామగోపాల్ రెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్కు సమాధానంగా ఈరోజు మన పాణ్యం ఇన్ఛార్జి చిరుతమ్మ గారు, మన నందికొట్కూరు ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవెంకటరమణ గారు, మన జిల్లా అధ్యక్షుడైనటువంటి మల్లెల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనుచరుడైనటువంటి గడియంలో జెడ్పీటీసీ మెంబర్ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ప్రత్యక్షంగా 40 ఎకరాలు పట్టాపొలం ఉంది, 40 ఎకరాలు ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తం మీద. అయినా ఆ భూదహం ఆయనకు చాలక కొరపోలు గడియంల మండలం కొరపోలు గ్రామంలో డీ పట్టాలకు సంబంధించిన కొన్ని భూములు కొడుకు పేరు మీద భార్య పేరు మీద డీ పట్టాలను క్రమమైన వాళ్ళ పేరు మీద చేపించుకోవడం జరిగింది. ఇది ఆధారాలతో సహా మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. పైగా వాళ్ళమ్మ పేరు మీద బొల్లవరం గ్రామంలో సర్వే నెంబరు 365 సర్వే నెంబర్లో డీ పట్టా 2 ఎకరాల చిల్లర డీ పట్టా ఇప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు ఇంతగా భూదాహం ఇంకా సాగడం లేదా? నీ సొంతం సంపాదించుకునే పొలం ఉంది, మళ్ళీ ఈ డీ పట్టాల మీద పేద ప్రజల పాపం ఏదో వాళ్ళకి ఇచ్చిన పొలాలను నయాన భయాన భయపించి గవర్నమెంట్ ఉందనే ఉద్దేశంతో ఎంఆర్ఓ వాళ్ళను బెదిరించి వాళ్ళ పేరు మీద ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఆ ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ప్రూఫ్లు కూడా చూపించగలుగుతాం. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలండి రామగోపాల్ రెడ్డి గారు? మీ అనుచరుడు, మీ ప్రధాన అనుచరుడు గడియంలో జెడ్పీటీసీ మెంబర్ ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మేము ప్రూఫ్లతో సహా చూపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.